దారుణమైనటువంటి అంత చూస్తూ ఉండంగా రషీద్ని నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా, అసలు మనం మనుషులు అనేది మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితి మేము చూడాలి. నా 68 సంవత్సరాల నా జీవితంలో ఇంత ఈ విధమైనటువంటి ఆ మర్డరు ఆ విధంగా నరకటం అనేది, ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడాలి. రాజకీయ నాయకులు చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు, అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని. బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మర్డర్ జరిగిందా? బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈరోజు చూస్తే అర్థమైద్ది. మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ, ఈ మారణ కాండ, ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు, ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అనే మాట, అంటే మొదలంటే నేనంట, ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పైకి అది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళేనని చెప్తారు. ఎందుకు అలాంటి అబద్ధపు మాటలు చెప్పటం? పూర్తి స్థాయిలో మీ పార్టీ మనిషి అని మీరు తెలుసు, చాలా అబద్ధాలు మాటలు చెప్పటం. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఒకటేలే అని అన్నాడు అని చెప్తాడు. ఎందుకు ఇట్లాంటి మాటలు? నేను అసలు ఆ మాట మాట్లాడటం ఏంటి?